మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువునందు మనం ఏక మనస్సు గలవారై ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. ఏక మనస్సు లేకపోతే ఎన్నో విభేదాలు ఏర్పడతాయి. ఏక మనస్సు లేకపోతే అపవాది తంత్రాలు జరుగు నిలయంగా మార్చబడుతుంది. ఏక మనస్సు లేకపోతే ప్రభువు వారి యొద్ద ఉండడు. ఏక మనస్సు లేకపోతే ఆశీర్వాదం వారి చెంతకు రాదు. ఏక మనస్సు లేకపోతే దేవుని రాజ్యానికి వారసులముట దుర్లభము. ఏక మనస్సు లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచినుట అసాధ్యము. అందుకే ఏక మనస్సు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మోషే లక్షలాది జనులను ఆ అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారి మధ్య ఏక మనస్సు కలిగి జీవించాలని బోధిస్తూ వారిని గమ్యం వైపుకు నడిపిస్తూ తీసుకుని వెళ్ళాడు. మోషే ఒక్కడి మాట ఆ లక్షలాది జనులు వింటూ ఉన్నారు. వారు ఒకవేళ మోషే మాట విననట్లయితే, వారిలో ఏక మనస్సు లేనట్లయితే వారు అక్కడే విభేదాలకు గురై గమ్యానికి చేరలేని వారుగా మిగిలిపోయి ఉంటారు. నిజమే, కొందరు ఏక మనస్సు లేని వారుగా మోషే మీద ఎదురాడి మోషేకు ఎదురు తిరిగి వారు అరణ్యంలోనే వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించి వేశారు. ఏక మనస్సు లేకపోవడం చేత వారు గమ్యానికి చేరలేకపోయారు. అదే ఏక మనస్సు ఉన్నట్లయితే వారు గమ్యానికి చేరి ఉండేవారు. ఇలా మనం చూస్తూ ఉంటే ఏక మనస్సు లేకపోవడం చేత గమ్యానికి చేరలేక మిగిలిపోయిన వారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. అబ్రహాముతో పాటు ప్రయాణం చేసినటువంటి లోతును చూసినట్లయితే లోతుకు అబ్రహాముతో ఏక మనస్సు లేనివాడుగా ఉన్నాడు. తను విభేదానికి గురయ్యాడు. అబ్రహామును విడిచిపెట్టాడు. గమ్యానికి చేరలేని వాడుగా, నష్టానికి గురైన వాడుగా, దేవుని ఏర్పాటుల నుండి తొలగిపోయాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏక మనస్సు కలిగి ఉండాలి. అది కూడా ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. మరి ప్రాముఖ్యంగా మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చేతి వృత్తులు చేసుకున్నా, ఇంట్లో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, మందిరములో ఉన్నా, మందిరమునకు బయట ఉన్నా, ఏ పరిస్థితి అయినా మనం ఏక మనస్సు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మరియు మరి ముఖ్యంగా ప్రభువునందు అనగా సంఘములో ఏక మనస్సు గలవారై ఉండవలసిన వారమై ఉన్నాము. సంఘ పెద్దలకు, సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు, విశ్వాసులు, సంఘ కాపరి, ప్రతి వారు కూడా ఏక మనస్సు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఏక మనస్సు లేని చోట ఎన్నో అనర్థాలకు మనమే తెర తీసినట్లుగా ఉంటుంది. అపవాది సులువుగా చొరపడడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. అందుకే పౌలు తన పత్రికలో ఈ పదాలను మాటిమాటికి రాస్తూ ఉంటాడు. మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, మీరు ఏక తాత్పర్యం కలిగి ఉండండి, మీ హృదయమును ఐక్యపరచుకోండి, మీరు కలిసి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, విభేదాలకు అవకాశం ఇవ్వకండి అని వాటన్నిటిని గద్దిస్తూ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, యువోదియాను మరియు సుంటుకేను పౌలు బ్రతిమాలు కొనుచున్నాడు. దాని అర్థం సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల లేదా సంఘములో తనకు సహకారులుగా ఉన్నటువంటి, తనతో పాటు పరిచర్లో కొనసాగినటువంటి తోటి ఆత్మల భారము కలిగినటువంటి ఆత్మీయుల యొద్ద పౌలు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. వారు నాకంటే తక్కువ అనేటువంటి ఆలోచన పౌలుకు లేనే లేదు. వారిని బ్రతిమాలు కొనుచున్నాడు. ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసిని గద్దించుట మనకు తెలుసు, వారిని ఖండించుట మనకు తెలుసు, వారిని అందరి ముందు అవమానపరచుట మనకు తెలుసు. కానీ వారిని అందరి ముందు, ఈ పత్రిక అంటే అందరి ముందు చదివి వినిపించేటువంటి పత్రిక, తన అర్థం అందరి ముందు బ్రతిమాలు కొనుచున్నాను అని చెప్పటలో సంఘం అందరి ఎదుట ఒక విశ్వాసిని, ఒక సంఘ కాపరి బ్రతిమాలుకున్నట్లు. ఈ బ్రతిమాలుకున్నటువంటి అనుభవం భారము కలిగినటువంటి సేవకునికి మాత్రమే ఉంటుంది. పౌలు అట్టి భారము కలిగిన వాడు కాబట్టి మీరు ఏక మనసు కలిగి ఉండండి అని గద్దింపుతోనూ ఖండింపుతోనూ వాక్యము తెలియచేస్తూనే వారిని బ్రతిమాలుకొనుచున్నాడు. అంతలోనే గద్దిస్తున్నట్లు, వారిని విమర్శిస్తున్నట్లు ఉంటూ అంతలోనే వారిని ప్రేమతో బ్రతిమాలుకుంటున్నట్లుగా వివరిస్తున్నాడు. వారి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు, నేను చెప్పింది జరగాలి, లేదా మా ఇంట్లో కూడికి జరగాలి, లేదా మా సభకే ప్రాముఖ్యత ఇవ్వాలి, లేదా
నేను ఇచ్చినటువంటి బహుమానమే ముందు సేవకులు తీసుకోవాలి, లేదా నేను ఇచ్చినటువంటి ఆహారమే ముందు సేవకులు తినాలి అని రకరకాలైనటువంటి విభేదాలు, వస్త్రాలను గూర్చో, కూడికలను గూర్చో, ఆహారమును గూర్చో, లేదా వారు చేసినటువంటి ప్రార్థనలో నేనే ముందు చేస్తాను ప్రార్థన అనో, లేదంటే పాట నేనే ముందు పాడతాను అనో, లేదంటే నేనే బాగా పాడాను అనో, రకరకాలైనటువంటి విభేదాలు వారి మధ్య ఏర్పడి ఉన్నవి. అది పౌలు చెంతకు తెలియజేయబడినప్పుడు పౌలు వారిని ప్రేమపూర్వకంగా మీరు ఏక మనసు కలిగి ఉండండి, ప్రభువు నందు మీరు ఉన్నారన్న సంగతిని గుర్తించండి, మీరు ఎంత భారం కలిగి ఉన్నటువంటి ఆత్మీయులు, మీరు ఇటువంటి విధంగా అందరి ముందు విభేదాలకు గురై ఇతర విశ్వాసులకు అభ్యంతరకరంగా ఉండకూడదు అని తెలియచేస్తున్నాడు. మనం ఏక మనసు కలిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యము అనడానికి మరొక నిదర్శనం ఏదనగా పౌలు వారిని బ్రతిమాలు కొనుచున్నాడు. ఇంకా అంతకు మించి చేసేది ఏమీ లేదు కాబట్టి బ్రతిమాలు కొనుచున్నాడు. ఒకవేళ గద్దింపుతో మాట వినేటట్టయితే గద్దించవచ్చు, లేదా దెబ్బలతో మాట వినట్లయితే దండించవచ్చు. కానీ ఇక అంతకు మించి తక్కువ పరిస్థితి ఏదన్నా ఉన్నది అంటే బ్రతిమాలుకొనుట. ఇక అంతకు మించి వేరే పని చేయుటకు ఆస్కారం లేనేలేదు. పౌలు బ్రతిమాలుకొనుచున్నాడు అందరి ముందు. దాని అర్థం ఏక మనసు ఎంతో ప్రాముఖ్యమైనది. మీకు ఆత్మ వరాలు ఉన్నా, మీకు విస్తారమైనటువంటి జనసమూహం సంఘానికి వస్తున్నా, మీకు విశాలమైనటువంటి మందిరం ఉన్నా, మీకు ఉపవాసం చేసేటువంటి శరీర బలము ఉన్నా, మీరు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన యోధులైనా, భాషలు అనర్ఘంగా మాట్లాడగలిగిన, భాషలకు అర్థాలే చెప్పగలిగిన, మీరు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చినా ఏవచ్చినా సరే, మీరు ప్రేమ లేకపోతే, ఏక మనస్సు లేకపోతే, ఐక్యత లేకపోతే దేవుడు మీ మధ్య నిలిచి ఉండడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. పౌలు అదే విషయాన్ని బోధిస్తున్నాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 133వ కీర్తనలో ఆశీర్వాదము మరియు శాశ్వత జీవం అనగా ప్రభువు, పరిశుద్ధాత్మ, నిత్య జీవము ఐక్యత కలిగి ఉన్న చోటనే ఉంటుంది. ఐక్యత లేని చోట ఆయన ఉండడు, జీవము కూడా ఉండదు, పరిశుద్ధాత్ముడు అసలే ఉండడు. కనుక మనం ఏక మనసు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఏక మనసు చేతనే మనం ఇతరులను ప్రేమించగలుగుతాం. ఏక మనసు చేతనే ఇతరుల ఎడల మనం ఔదార్యం కలిగి ఉంటాం. ఏక మనసు కలిగి ఉండే చేతనే మనం స్వార్థలో బలంగా మనం అడుగు ముందుకు వేయగలుగుతాం. వీరిని బ్రతిమాలుకుంటూ మీరు ఇతరులకు కూడా సహకారులుగా ఉండండి, ఇతరులకు కూడా మీరు సహాయం చేయండి. నాకు సహాయం చేసేటువంటి ఇంకొక సహకారి కూడా ఉన్నది. వారి యొక్క పేరు పౌలు రాయలేదు, కానీ ఆ సహకారి కూడా చెప్తున్నాడు. ఈ యువోదియాకును మరియు సుంటికేకు చెప్తూ క్లెమెంతుని గురించి ఇలా ఇతరుల గురించి కూడా మాట్లాడుతూ మీరందరూ ఏక మనసు కలిగి ఉండండి, మీలో ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటి భావం వద్దు, మనందరం ఐక్యత కలిగి ఉండవలసిన వారం అయి ఉన్నాము. ఈ ఐక్యత చేతనే మనం సువార్తను ప్రజ్వలింపజేయగలుగుతాం, సువార్తను విస్తరింపచేయగలుగుతాం, ప్రభువుని ఈ లోకంలో చూపించగలుగుతాం, ప్రభువు సాక్షులుగా తేజరిల్లగలుగుతాం, ప్రభు కొరకు పానార్పణంగా పోయబడేటువంటి నిజమైనటువంటి క్రైస్తవులంగా జీవించగలుగుతామని ఏక మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని నేటి పరిశుద్ధాత్మను మనకు బోధిస్తూ ఉండగా మనం మన సహవాసాల్లో ఒకరి పట్ల ఒకరికి విభేదాలు లేక, ఒక సేవకునికి మరొక సేవకునికి విభేదాలు లేక, స్త్రీ అని గాని, పురుషుడని గాని, సంఘ పెద్ద అని గాని, విశ్వాసి అని గాని, ఇవ్వబడినటువంటి పదవులను బట్టి అతిశయించగా, పాటలు పాడే విధానంలో గాని, సంగీతాన్ని వాయించే విధానంలో గాని, ఏ కోణంలో కూడా విభేదాలు లేక అన్ని కోణాలలో ఏక మనసు కలవారమై ఉంటూ ఆయన శక్తిని పొందుకొని ఈ లోకము జీవించవలసిన వారమై ఉన్నాము. అందుకే నేటి దినాన పరిశుద్ధాత్మను మనకు తెలియజేస్తున్నాడు. బ్రతిమాలుచు ప్రభు కూడా మనలను బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన వాక్య రీతిలో, ఆయన వాక్యపు వెలుగులో ఆయన సత్యాన్ని బోధిస్తూ మీరు ఏక మనసు కలిగి ఉండండి. మీ సహవాసాలు అన్ని నా శరీరంలో భాగముగా ఉన్నాయి. మీరందరూ శరీర అవయవములై ఉన్నారు. మీరందరూ నా కొరకు పనిచేసేటువంటి శరీర భాగాలుగా ఉన్నారు. మీరు ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి ఏక మనసు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఒక్కొక్కరు పిలుపు ఒక్కొక్క విధమైనది. వారి పిలుపును బట్టి వారు సేవ చేస్తారు. వారి పిలుపులో దేవుడు చెప్పింది చేస్తూ ముందుకు సాగిపోతారు. అందులో అతిశయించడానికి, అవమానపరచడానికి ఆస్కారం లేనే లేదు. అటువంటి అపవాది తంత్రాలకు మనం దూరంగా ఉంటూ మనందరం ఏక మనసు కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని పరిశుద్ధాత్మను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క సమాధానాన్ని బట్టి ప్రభువునందే మనం ఏక మనస్సు కలిగి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. దేవుని చేత బహుమానం పొందుకొని దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపుచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఏక మనస్సును గురించి మీరు ఎంతో తేటగా వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఏక మనస్సు లేకపోతే వచ్చేటువంటి నష్టాలు, ఏక మనస్సు వలన కలిగేటువంటి లాభాలు మీరు ఎంతో తేటగా వివరించినందుకు నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారికి మీదట ఏమైనా విభేదాలు ఉంటే అట్టి విధంగా కాక ఏక మనస్సు కలిగి అన్ని కోణాలలో నీ ప్రేమను కలిగి సమాధానం కలిగి జీవించటకు కృపను గ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.